ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, వచ్చే గురువారం రోజు నీకు ఎంతో గురుబలాన్ని అందించే ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు నీకు అందిస్తున్నాను. ఎట్టి పరిస్థితులను అస్సలు వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నీ సమస్త కోరికలను తీర్చడానికి ఇదే ఏకైక దారి. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా ఆశీర్వాదంతో పాటు నీకు 100 రెట్ల గురుబలాన్ని అందజేసే ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు నీకు తెలియజేస్తున్నాను. గురువారం రోజు నుంచి ఇది మొదలుపెట్టు తల్లి. తప్పకుండా నీ కోరికలని తీర్చడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పేది విని జాగ్రత్తగా నీ సాయి చెప్పినట్లే చేసుకో అని బాబాగారి అంటున్నారండి. మనకి బాబాగారి అనుగ్రహంతో పాటు గురుబలం కూడా కలిగినట్లయితే మనకి తీరని కోరికంటూ ఏది ఉండదండి. కోరికే కాదు ఫ్రెండ్స్, ఇంట్లో కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అంటూ ఏవి ఉండవన్నమాట. ఒక్కసారి మనకి గురుబలం కనుక తోడైందంటే ఆ శుక్ర భగవానుడి అనుగ్రహం కూడా కలిగి లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకి కలుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా గురుబలాన్ని మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గురుబలం కోసం మనము ఆ నవగ్రహాల్లో ఉన్న గురువుని పూజిస్తూ ఉంటాము. ఇంకా కూడా మన బాబాగారు ఈ కలియుగంలో సాయి అని పిలవగానే ప్రత్యక్ష దైవం మన బాబాగారు. మన బాబాగారిని పూజించినా కూడా గురుబలం కలుగుతుంది. ఇంకా కూడా దత్తాత్రేయ స్వామిని పూజించినా కలుగుతుంది, దక్షిణామూర్తిని పూజించినా కలుగుతుంది. వీళ్ళందరూ మనకి గురువులు లాగండి. వీళ్ళ ఏ ఒక్కరిని పూజించినా కూడా మనకి గురుబలం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఆ గురువుకి అంటే నవగ్రహాల్లో ఉన్న గురువుకి గురువారం రోజు కనుక శనగలు ఉంటాయి కదండి, తెల్ల శనగలు, వాటితో కనుక మనము ఒక దండ అంటే ఒక చిన్న మాలలాగా కుట్టి వేసినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి అన్నమాట. అవి ఎన్ని వేయాలంటే 21 కానీ, లేదంటే 54 కానీ, లేదా 27 కానీ, 108 శనగలు కానీ ఒక మాలలాగా గుచ్చి ఆ మాల అనేది ఆయనకి సమర్పించినట్లయితే చాలా మంచిది. ఆయనకే కాదండి, సాయిబాబాకి కానివ్వచ్చు, లేదంటే దత్తాత్రేయ స్వామికి కానీ, దక్షిణామూర్తికి కానీ మనము ఆ శనగల మాల వేసినట్లయితే మనకి గురుబలం అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఇంకా వీటితో పాటు మనకు గురుబలాన్ని పెంచే ఒక శక్తివంతమైన మంత్రాన్ని బాబాగారు మనకి ఈరోజు అందించారు. అస్సలు మిస్ చేసుకోవద్దండి. మరి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ చేసుకోండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. చూసారు కదండి, ఈ మంత్రము మీ గురుబలాన్ని రెట్టింపు చేసే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఇది అస్సలు గురుబలం లేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని రెట్టింపు ఫలితాన్ని పొందారు. మీకు ఇంకా గురుబలం ఉన్నట్లయితే మీ గురుబలాన్ని రెట్టింపు చేసే మంత్రం అన్నమాట ఇది. అస్సలు మిస్ చేసుకోవద్దు. గురువారం నుంచే స్టార్ట్ చేసి చూడండి. ప్రతి గురువారం చెప్పుకోండి. మీకు ఇంకా వీలుంది, సమయం ఉంది అనుకుంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పూజ గదిలో కూర్చొని చెప్పుకోవచ్చు, లేదంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చెప్పుకోవచ్చు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ఖాళీ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు, లంచ్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు కనీసం ఒక 3 సార్లైనా మనస్ఫూర్తిగా చెప్పుకోగలగండి. టైం ఉంది అంటే 27 సార్లు కానీ, లేదా 9 సార్లు కానీ, లేదు అంటే 54 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పుకొని చూడండి. చాలా అంటే చాలా మంచి ఫలితం చూస్తారన్నమాట. ఒక్కసారి గురుబలం కనుక మనకి తోడైంది అంటే ఇక మనకు జరగని పనులంటూ ఏది ఉండదండి. ఒకటి తర్వాత మరొకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి అంతటి శక్తివంతమైన మన గురుబలాన్ని పెంచి ఈ గురుమంత్రాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరు కూడా వదులుకోవద్దు అన్నమాట. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చింది. ఈ గురుబలం మంత్రం అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీ అందరికీ గురుబలం పెరగాలని నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.